రామ్ కోసం రామలక్ష్మి, సీతాకాంత్ వాళ్ళిద్దరూ కూడా కలిసి ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు. ఇక రామ్ అయితే వాళ్ళిద్దరిని ఒకరికొకరు తినిపించుకోమని చెప్తాడు. దాంతో అక్కడ ఉన్న సీతాకాంత్ అయితే రామలక్ష్మికి స్వీట్ తినిపిస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న శ్రీలత, సందీప్, శ్రీవల్లి వీళ్ళైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక అది చూసి తట్టుకోలేక వాళ్ళైతే చిరాకు పడుతూ ఉంటారు. ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మికి దగ్గరుండి తినిపిస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న శ్రీలత వాళ్ళైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇంతలో ఆ రామ్ అయితే అది చూసి, మీరిద్దరూ ఇలా కలిసి ఉంటే నాకు చూడాలని ఉంది, చాలా సంతోషంగా ఉంది, ఇప్పుడు నువ్వు కూడా తినిపించు అత్త అని చెప్పి అంటాడు. ఇక రామలక్ష్మి కూడా సీతాకాంత్కి తినిపిస్తూ ఉంటుంది. అలా సీతాకాంత్కి తినిపిస్తూ ఉంటే అది చూసి అక్కడ ఉన్న శ్రీలత వాళ్ళు తట్టుకోలేక వాళ్ళైతే చేదరిస్తూ ఉంటారు. ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న రామ్ అయితే చాలా సంతోషిస్తాడు. మీరు ఎప్పుడూ ఇలానే కలిసే ఉండాలి అని చెప్పి అంటాడు. ఇక అక్కడ ఉన్న రామలక్ష్మి, సీతాకాంత్ వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు తినిపించుకుంటూ వాళ్ళైతే మొగమాట పడుతూ తప్పక రామ్ ముందు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు. ఇదంతా చూసి అక్కడ ఉన్న శ్రీవల్లి అయితే, అత్తయ్య మనం ఈ ఘోరాన్ని చూసి తట్టుకోలేం, పదండి అత్తయ్య ఇక్కడి నుండి వెళ్ళిపోదామని చెప్పి అంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.